స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే రాజా వైభోగమే చెంపలే మీటనే. చుట్టూ ఎత్తైన కొండలు, అటు ఇటు ఎర్ర బంగారంలా మెరిసిపోతున్న పొలాలు, మధ్యలో చిన్న రైల్వే ట్రాక్. అస్సలు ఇలాంటి వ్యూ ఊహించుకుంటేనే ఎంత బాగుంది. మరి అలాంటిది చూడాలంటే ఎంత అదృష్టమో ఉండాలి. అడవి మధ్యలో చుక్కు బండిపోతుంటే ఒక్కసారైనా చూడాలనిపిస్తుంది కదా. మీకు కూడా అలానే ఉంది? హాయ్, నేను మీ మహేష్ మజిలీ. ఎండాకాలం సాయంత్రం హీటెక్కిన గాలి ఒక్కసారిగా చల్లబడి అలా మబ్బులు లేచి అప్పుడప్పుడే పడుతున్న వర్షపు చినుకులు ఆ నేలను తాకి వచ్చే మట్టి వాసన, ఆహా, ఎంతటి సుగంధ పరిమళం కూడా ఆ వాసన ముందు పనికిరాదంటే నమ్మండి. ఆ ఫీల్ కోసమే నేను ఇలా వచ్చేసాను. ఊరి చివర అడవి, ఆ పక్కనే పొలాలు, అడవికి పొలాలకు మధ్యలో ఒక రైల్వే ట్రాక్. ఈ వ్యూ చూడాలంటే పెట్టి పుట్టాల్సిన అవసరం లేదు, కానీ పెదారకట్లకు వచ్చేస్తే సరిపోతుంది. చూస్తూ ఉండగానే మబ్బులు ఒక్కసారిగా గమ్మేసాయి. క్షణంలో మెరుపులు, పెద్ద గాలి. ఇలాంటి మూమెంట్ను వర్ణించడం కంటే చూసి ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. అందుకే నేను కూడా రైమంటూ బండేసుకొని వచ్చేసాను. స్వాగతించనే పాదాలు మోపగానే రాజా వైభోగమే చెంపలే మీటనే. సరిగ్గా కొండ మీద ఆ మబ్బులు నిలబడటం చూస్తే గోవర్ధనగిరిని ఎత్తుకున్న గోపాల్లాగే ఉంది. కాకపోతే ఇక్కడ ఆ గోవర్ధనగిరికే కాలమేఘం కిరీటంలా నిలిచినట్టుంది. ఈ రైల్వే ట్రాక్, అటు ఇటు కొండలు, ఎర్రటి పొలాలు, మధ్యలో అడవి. ఈ వ్యూ మీకు చూడాలనిపిస్తుంది కదా. అయితే ఆలస్యం చేయకుండా ఓ చల్లటి సాయంత్రం సరదాగా వచ్చేసేయండి. వచ్చేటప్పుడు ఆ ప్రకృతిని ఆస్వాదించే మనసును కూడా వెంట పట్టుకొని వచ్చేసేయండి. అప్పుడే ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ, మీ మహేష్ మజిలీ.